కాకినాడలో చేనేతల కృతజ్ఞత ర్యాలీ. కాకినాడ కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నందుకు గాను కాకినాడ సిటీ నియోజకవర్గంలో చేనేతల ఆధ్వర్యంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత మగ్గానికి పూజ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి 100 అడుగుల చేనేత చీరపై ధన్యవాదాలు సీఎం గారు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని ప్రభుత్వం భరించడం, సంవత్సరానికి 25,000 రూపాయలు నేతన్న భరోసా పథకం, చేనేత జాతీయ ఉద్యమ నేత ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించడం, ఆయన విగ్రహాన్ని మంగళగిరిలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం వంటి నిర్ణయాలకు చేనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వంతో పాటు నియోజకవర్గంలో కూడా చేనేతలకు అండగా ఉంటానని, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్, పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు విజయమూరి వెంకట సుబ్బారావు, చిన్నబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బడిగంటి దేవి, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున, దేవాంగ సంఘం ఉపాధ్యక్షులు నక్కిన విజయలక్ష్మి, కర్ణభక్త సంఘం రాష్ట కోశాధికారి గుడిమెట్ల వీర్రాజు, కరికాల భక్త సంఘం నాయకుడు పోతా బత్తుల పవన్ కుమార్, ఫ్యాక్స్ చైర్మన్ కొల్లు వెంకటేశ్వరరావు, సూపర్ బజార్ సీఈఓ వల్లభదాస శివాజీ గణేష్, మాజీ ఎంపీటీసీ చిల్లపల్లి గణపతి, పలివెల లక్ష్మీరాజ్, పొన్నగంటి సత్యనారాయణ, పసగొడుగుల శేషగిరిరావు, మంచంశెట్టి నటరాజ్, శ్రీరాం లక్ష్మణ ప్రసాద్, పందిరి చంద్రశేఖర్, పొన్నంగంటి రామారావు, తిప్పాని స్వరూప్, తుమ్మ కుమారి, ఇంద్రణ శ్రీనివాస్, పంపన వెంకటేశ్వరరావు, పాడిశెట్టి సుబ్రహ్మణ్యం, కడారి భవానీ మధు, పప్పు వీరకుమార్, పంచారి రిపీట్, పచారి నాగేశ్వరరావు, చిలుకోటి రామ్మోహన్ రావు, పంపన ఎర్రప్రసాద్, సాగా సత్యలింగం, కొల్లి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓకే మీ అందరికీ తెలుసు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి మటుకు స్వాతంత్రం రాలేదండి. నేను గంటాబద్ధంగా చెప్తున్నాను. నేను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం రాలేదు. బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి స్వాతంత్రం. అదేవిధంగా ఆయన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించి, రాజకీయంగా కల్పించి గౌరవాన్ని పెంచాడు ఆయన. కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు దానికి బడుగు బలహీన వర్గాలకి. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. ఇది గర్వంగా చెప్తున్నాను. ఇది నేను చెప్పే మాట కాదు, బడుగు బలహీన వర్గాలు చెప్పే మాట. ఈరోజు చూస్తున్న నేతన్నలు ఈ రోజున చాలా సంతోషంగా, ఆనందంగా ఈ రోజున నేతన్నలకు ఏదైతే ఈరోజు ఈ ప్రభుత్వం సహకారం అందిస్తుందో ఆ సహకారాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఈరోజు ఒక నడి రోడ్డు మీద ఈరోజు ఒక నేతన్న కుమారుడిగా ఈరోజు ఒక చిన్న షాప్ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ తాలూకా సంబంధించిన నేతన్నలు అందరూ కూడా ఒక చోట చేరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచాలి, ఆయన రుణం తీర్చుకోవాలన్న ఆలోచనతో ఇప్పుడే పాలాభిషేకం చేశారు. 100 అడుగుల చీరనేసి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ రోజున వాళ్ళ పనిముట్లన్నీ కూడా ప్రదర్శన చూపించారు. నేను కూడా అది దగ్గరుండి నేసాను, అన్నీ చేశాను. ఇది కులవృత్తి. ఇటువంటి కులవృత్తుల మీద చేనేతలే కాదు, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు కులవృత్తి మీద ఆధారపడి బతికిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు, కోట్లాది మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కులవృత్తులన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం కులవృత్తులు పాడైపోతే కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే కూడా సాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అలాంటి కులవృత్తులు బీసీ కార్పొరేషన్ ద్వారా అందరికీ, అన్ని వర్గాల ప్రజలకి కులవృత్తులు ఆదుకోవడం జరిగింది. మరి ఈ రోజున అలాంటి కులవృత్తులు కూడా ఈ రోజున ముందుకెళ్లాలంటే ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఈరోజు చూస్తున్నాం. కరెంటు ఖర్చు అవుతుంది. ఈరోజు ప్రతి యూనిట్ ఇక్కడ రాసి పెట్టారు చూడండి. ఈరోజు నేతలకి మగ్గాలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మన మర్మగ్గాలకి అయితే 500 యూనిట్లు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రోజున నేతలకి జిఎస్టీ 5% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందండి, కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వమే 5% జిఎస్టీ కూడా ఈరోజు తగ్గించడం జరిగింది. అదేవిధంగా నేతన్న భరోసా కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 25,000 రూపాయలు మామూలు విషయం కాదండి ఈ రోజున. ఆ విధంగా చూసుకుంటే నేతన్నలకి 50 సంవత్సరాల పెన్షన్ ఈ రోజున అందరికీ కూడా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేతన్నలకి దగ్గర 92,724 మందికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నేతలకి 365 రోజులు కూడా ఈరోజు పని ఉండాలని చెప్పి దగ్గర 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీని ద్వారా ఈ రోజున ఏదైతే చేనేత వర్గాలు ఉన్నాయో అందరూ కూడా ఆర్థిక బలపడడానికి అవకాశం కల్పించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చేనేతలే కాదండి, కళ్ళు గీత కార్మికులకి ఈరోజు షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించింది ఈ రోజున. అదే మత్స్యకారులకి 10,000 రూపాయల నుంచి 20,000 భరోసా కల్పించింది ఈ రోజున. బలహీన వర్గాలకి బీసీ కార్పొరేషన్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంతో సహాయం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు అధికారులు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారండి, అవన్నీ రద్దు చేశారండి. ఎవరికి ఎటువంటి సాయం అందించలే. ఏదో నేతల్లో సాయం ఇస్తుందని చెప్పేసి మిగతా పథకాలన్నీ రద్దు చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తూ ఏ పథకాలు కూడా రద్దు చేయకుండా నడుపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఈ రోజున నా తరపున నేతన్నలకు ఏదైతే సహాయం అందించారో చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ఉన్న నేతన్నం తరపున, మా జిల్లాలో ఉన్న నేతన్నం తరపున, కాకినాడలో ఉన్న నేతన్నం తరపున, నా తరపున మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఓకే అన్న, అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
చేనేతలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని, అలాగే మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ని ప్రకటించడం జరిగింది. దానికి జీవో రిలీజ్ చేయడం జరిగింది. దానికి గాను అలాగే ఏదైతే చేనేతలకు పెనుభారంగా మారిన 5% చేనేత వస్త్రాలపై జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మేము భరిస్తాం ఆ భారాన్ని అని చెప్పి ప్రకటించడం జరిగింది. దాన్ని అమల్లో తీసుకురావడానికి నిన్న చేనేత దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందించారు. అలాగే ఏదైతే గతంలో ఒక్క నేతన్న నేస్తం ఇచ్చి మిగతా పథకాలన్నీ రద్దు చేసి ఒక నేతన్న నేస్తం అమలు చేస్తుందో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అలా కాకుండా అదే పథకాన్ని నేతన్న భరోసా పేరుతో 25,000 రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి గాను అలాగే అతి ముఖ్యంగా ఏదైతే చేనేత జాతీయోద్యమ నాయకులు పెద్దలు శ్రీ ప్రగడ కోటయ్య గారి జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతామని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. దానికి అలాగే మంగళగిరిలో ప్రగడ కోటయ్య గారి భారీ విగ్రహాన్ని కూడా కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు చేనేత సామాజిక వర్గాలని కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఇతర ఏదైతే ఆప్కో బకాయిలు ఇతర సమస్యలు ఉన్నాయో చేనేతలకి, ఆ సమస్యలు కూడా పరిష్కరిస్తే చేనేతలు ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.